హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కుకీస్ పై వైపు ఏమో క్రిస్పీగా, లోపల వైపు సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఈ కుకీస్ చేసుకోవచ్చు. అవెన్ లేకపోయినా పర్వాలేదు, స్టవ్ మీద కూడా ఈ కుకీస్ చాలా ఈజీగా బేక్ చేసుకోవచ్చు. 15-20 రోజులు నిల్వ ఉండే ఈ కుకీస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ కుకీస్ కోసం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. దీనిలోకి 120 గ్రామ్స్ మైదా, అలాగే కొంచెంగా ఉప్పు తీసుకుని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 టీ స్పూను సినమన్ పౌడర్ అండి, దాల్చిన చెక్క పొడి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే కనుక స్కిప్ చేసుకోండి. ఇవన్నీ వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుని పక్కకు పెట్టుకుందాము. ఇవి రెడీ చేసి పెట్టుకుంటే మనకి మిక్సింగ్ ఈజీగా ఉంటుంది తర్వాత కుకీస్ డో ప్రిపేర్ చేసేటప్పుడు. అలాగే 120 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ అండి, రూమ్ టెంపరేచర్ది తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్ బటర్ అయితేనే మనకు కుకీస్ బాగా వస్తాయి. ఇందులోకి వైట్ షుగర్ 150 గ్రామ్స్ వేస్తున్నాను. నేను కలర్ కోసం బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే కనుక మొత్తం వైట్ షుగరే యూస్ చేసుకోండి. షుగరు అలాగే బటరు బాగా బీట్ చేసుకోవాలి. కొంచెంగా వెనిల్లా ఎసెన్స్ కూడా వేసి దాదాపు ఒక 5 to 10 మినిట్స్ మనం బాగా బీట్ చేసుకుంటే కనుక షుగర్ అంతా మెల్ట్ అవుతుందండి బటర్లో. అలాగే కలర్ కూడా చేంజ్ అయ్యి లైట్ కలర్ వచ్చే వరకు ఇలాగ బీట్ చేసుకోవాలి. ఇది మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే కనుక కుకీస్. ఇప్పుడు ఒక పెద్ద ఎగ్, ఒక లార్జ్ ఎగ్ కూడా కొట్టి వేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలి ఒక 4-5 మినిట్స్. ఈ ఎగ్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకుంటే కనుక ఇలాగ లైట్గా కలర్ చేంజ్ అయినాక మనం ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. ఇందులోకి ఇందాక మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని మీరు జల్లించుకుని వేసుకుంటే బాగుంటుంది. బాగా మిక్స్ అవుతాయి, అలాగే మనకి బాగా కలుస్తాయి కూడా. ఇలాగ కట్ అండ్ ఫోల్డ్ అంటాం కదా, మనం కేక్స్ బేక్ చేసేటప్పుడు ఎలా అయితే యూస్ చేస్తామో అదే మెథడ్లో ఈ పిండి అలాగే బటరు, షుగర్ మిక్స్చరు అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఓట్స్ తీసుకోవాలండి. రోల్డ్ ఓట్స్ అయినా పర్వాలేదు, క్విక్ ఓట్స్ అయినా పర్వాలేదు, ఏవైనా కానీ 150 గ్రామ్స్ ఓట్స్ తీసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్ష, ఏ కలర్ అయినా పర్వాలేదు ఎండు ద్రాక్ష, అవి కూడా ఒక 150 గ్రామ్స్ ఎండు ద్రాక్ష వేసుకుని నేను చాకో చిప్స్ వేస్తున్నానండి. మీ దగ్గర కనుక చాకో చిప్స్ లేకపోతే కనుక స్కిప్ చేసుకోండి. 150 గ్రామ్స్ చాకో చిప్స్ కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. కొంచెం స్టిక్కీగానే ఉంటుంది ఇది, అయినా కానీ బేక్ చేసినాక బాగుంటాయి కుకీస్ టేస్ట్. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా తీసుకుని మనం కుకీ డో బేకింగ్ ట్రే మీద బేకింగ్ పేపర్ పెట్టి కొంచెం డిస్టెన్స్తో మనం ఇలాగా రెడీ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కొంచెం చేతికి ఆయిల్ కానీ గీ కానీ రాసుకుని ఇలా రౌండ్ బాల్స్ కింద కూడా చేసుకోవచ్చు. పెద్ద లెమన్ సైజ్ బాల్స్ అంతా చేసి ట్రే మీద అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కొంచెం డిస్టెన్స్ పెట్టుకుని అరేంజ్ చేసుకున్నాక పైన ఇలాగా ఫోర్క్తో ఫ్లాట్గా నొక్కాలండి ఇవి. తర్వాత పైన కొంచెంగా చాకో చిప్స్, ఇవి ఆప్షనల్, కావాలి అంటే పెట్టుకోండి, లేదు అంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కుకీస్ అన్నీ రెడీ చేసుకున్నాక బేక్ చేసుకోవాలి. నార్మల్ స్టవ్ మీద బేక్ చేసుకునేటట్లయితే ఇలాగ ఒక బేకింగ్ ట్రే రెడీ చేసి పెట్టుకుని కుకీస్ ఇలాగే సేమ్ అలాగే రెడీ చేసుకున్నాక ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఇదిగోండి ఇలాగ స్టవ్ మీద ఒక కడాయి పెట్టి లోపల ఒక ప్లేట్ కానీ లేకపోతే ఇలాగ స్టీల్ రింగ్ కానీ పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయినాక మనం బేక్ చేసుకోవాలండి 10 to 15 మినిట్స్. అదే అవెన్లో అయితే కనుక 180 degrees 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాక ఈ కుకీస్ని 12 to 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీరు చూడండి, ఎడ్జెస్ కనుక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయితే కనుక అప్పుడు బేకింగ్ స్టాప్ చేసుకోండి. మరీ ఎక్కువ టైము బేక్ చేయొద్దు, మాడిపోతే టేస్ట్ బాగోవు. ఇవి ఫస్ట్ సాఫ్ట్గా ఉంటాయి, తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఇవి గట్టిగా అవుతాయి. ఇదిగోండి ఇలాగా బయటికి తీసాక ఒక మినిమం 1/2 hour to 1 hour వదిలేస్తే కనుక మనకి బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అవుతాయి ఈ కుకీస్.
ఇవి అవెన్లో బేక్ చేసుకున్న కుకీస్ అండి. స్టవ్ మీద బేక్ చేసుకున్నవి కూడా మీకు చూపిస్తాను. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 డేస్ నిలవ కూడా ఉంటాయి ఇవి. స్టవ్ మీద బేక్ చేసుకున్న కుకీస్ కూడా బాగా బేక్ అయినాయండి. ఇవి ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది. మరీ ఎక్కువ టైం బేక్ చేయొద్దు. లైట్గా ఎడ్జెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బేకింగ్ స్టాప్ చేసుకోండి. ఆరనిచ్చినాక చూస్తే కనుక మనకి పైన క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఉంటాయి ఈ కుకీస్. సింపుల్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.